బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అనుదిన వాగ్దానం. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 19వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నాను. నీ మనవి అంగీకరించి తిని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సేవకుడు ఒక విషయంలో ఒక ఊరును పాడు చేయకుండా కాపాడండి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అతని మనవి ఆలకించి దేవుడు ఆ ఒక ఊరుని కాపాడాడు. దేవుడు మనవి ఆలకించేవాడు. ఆయన మన మనవిని ఆలకించేవాడు. అవును, దేవుని యొక్క బిడ్డల మనవిని ఆయన ఆలకిస్తాడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనంలో చదివితే దేవుని బిడ్డలారా, అనేక మంది రాజులు, 5 రాజులు ఎదిగో దండెత్తి వచ్చినప్పుడు యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ఎప్పుడైతే యెహోషువ ప్రార్థన చేస్తారో దేవుడు యెహోషువ ప్రార్థన ఆలకించి ఆ రోజు సూర్యుడు చంద్రుడు ఆగిపోయేటట్లుగా ఆ యుద్ధంలో తన ప్రజలకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ యెహోషువ ప్రార్థించినప్పుడంట ఆ దినము వంటి దినము ఆ తర్వాత కానీ ఆ ముందు కానీ ఇక ఎప్పుడు కూడా అలాంటి దినము రాలేదంట. ఎందుకంటే యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్య చంద్రుడు ఆగిపోయాడు. ఎప్పుడైతే ప్రార్థించాడో దేవుడు యుద్ధంలో జయమునిచ్చాడు. అంటే మనవి ఆలకించబడ్డప్పుడు చూడండి, ఆ రాజులు ఎవరైతే తన ప్రజలపైకి వచ్చారో వారందరూ పారిపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనవి ఆలకిస్తే దేవుడు కాపాడుతాడు. దేవుడు మనవి ఆలకిస్తే జయాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డలారా, నెహెమియా 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే నెహెమియా పడిపోయిన ప్రాకారముల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ మనవి దేవుడు ఆలకించి దేవుడు నెహెమియా ద్వారా పడిపోయిన ప్రాకారములను కట్టాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నా నీ మనవి నేను ఆలకించి ఉన్నాను అంటున్నాడు దేవుడు. అవును, ఆ ఊరును దేవుడు కాపాడాడు. యెహోషువ ప్రార్థన ఆలకించి ఆ దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలకు జయాన్ని ఇచ్చాడు. ఎదిగో అదేవిధంగా నెహెమియా మనవి దేవుడు ఆలకించి పడిపోయిన ప్రాకారాలని దేవుడు కట్టాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీ ప్రార్థన ఆయన ఆలకించాడు. ఎదిగో నిన్ను బాగు చేయబోతున్నాడు. అదేవిధంగా దేవుని బిడ్డలారా, ఇదిగో శత్రువు పైన జయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. పడిపోయిన ప్రాకారాలు కట్టబడతాయి. ఎప్పుడంటే ప్రార్థన ఆలకించబడ్డప్పుడు, ఆయన మన మనవిని విన్నప్పుడు. కాబట్టి ఈరోజు నీ మనవి దేవుడు వింటున్నాడు. నీ జీవితంలో నీ కుటుంబంలో ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని విశ్వసించి ప్రభువుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తిగల దేవా స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే నా మనవి దేవుడు ఆలకించాలి అని అయా విశ్వాసముతో ప్రార్థించారో వారి ప్రార్థన మీరు ఆలకించి మనవి వినబోతున్నందుకే స్తోత్రాలు తండ్రి. మీకు కృతజ్ఞతలు చెల్లునుగాక. వింటున్న ఈ యొక్క వాక్యము వారి హృదయంలో ఫలించునుగాక. వారి మనవి మీరు ఆలకించి తండ్రి వారిని కాపాడే విషయంలో, జయమిచ్చే విషయంలో, పడిపోయిన వారి ప్రాకారాలు మీరు కట్టబోతున్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.